ఎథిక్స్ సెంటర్ ఛానల్ కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సేవకురాలు, నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు చూద్దాం. మనం క్రితం ఎపిసోడ్లో శ్రమ జీవితానికి ఎంత విలువ ఉందో హేమలత లవణం గారి మాటల్లో తెలుసుకున్నాం కదండి. తరువాత హేమలత లవణం గారు అదే స్ఫూర్తితో జాషువా నగర్లోని నిరుపేదలకు 50 కుటుంబాలకు 50 ఎకరాలు ఇప్పించారు. స్టోటుపురం దొంగల సంస్కరణలో 140 ఎకరాలు 140 కుటుంబాలకు ఇప్పించారు. కావలి కచ్చరిమిట్టలో ఉన్న దొంగలకు 25 ఎకరాలు 25 మందికి ఇప్పించారు. అలాగే భూవసతి ఎన్నడూ ఎరుగని జోగిని కుటుంబాలకు 1000 కుటుంబాలకు 1000 ఎకరాలు అందించేలా చేశారు. ఇవన్నీ ప్రభుత్వ సహాయంతో చేసిన భూమి అన్నది ఒక స్థిరాస్తి. దానిని చేతులతో తాకనిదే పండి పులకించదు. ఆ మట్టిని తాకితేనే మన హస్తాలు పవిత్రం అవుతాయి. ప్రస్తుత కాలంలో ఇది ఒక గౌరవప్రదం. అందుకనే మా విస్మృతుల పునరావాస కార్యక్రమంలో భూమి అందించడం అనేది సాంఘిక గౌరవాన్ని ఆర్థిక రూపంలో అందించడంలో ఒక తోడ్పాటుని కలిగి ఉంది. అసలు పనులలో పురుషుల పనులు ఇవి, స్త్రీల పనులు ఇవి. పురుషులు ఈ పనులు చేయకూడదు, చేస్తే వారి పురుషత్వం కించపరిచినట్లే. స్త్రీలు ఈ పనులు చెయ్యరాదు, అవి పురుషుల పనులు గనుక అనే నిబంధనలు ఈ విధమైన గృహ సంబంధమైన మామూలు విషయాలలోనే ఇంత భేదాన్ని సృష్టించారు. రాజ్య పరిపాలన, ఆర్థిక అధికారం, సాంఘిక ఉన్నతమైన పీఠం ఇవన్నీ స్త్రీలకు నిషేధాలు మొన్నటి వరకు. అందుచేత ఈ సాంఘిక కట్టుబాట్లలో పెరిగిన చాలామందికి స్త్రీ పురుషుల గురించిన ఆశ్చర్యార్థకాలు ఇప్పటికీ కలుగుతూనే ఉంటాయి. ఒక 70 ఏళ్ల నాడు పీటీ ఉష పరుగు పందెం చేసి ఉంటే అమ్మమ్మలు, తాతయ్యలు ఆమె కాళ్ళు విరగ్గొట్టి ఉండేవాళ్ళు. అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, వంట చేయడం ఇవి కేవలం స్త్రీ పనులే ఆనాటికి. ఇంకా ముందు ముందు ఇవి పూర్తిగా సడలి అన్నింటా భార్యాభర్తలిద్దరూ అన్ని గృహ సంబంధమైన పనులు, భావాలు పంచుకుంటే ఆ పరస్పర సహకారం, ఆ పరస్పర అభిమానం, ఆ పరస్పర ప్రేమలు వారి బిడ్డలు గమనించి వారి జీవితాలలోనూ ఆచరించడానికి ప్రయత్నిస్తారు. నాకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటోనని మార్చి 10వ తేదీన నన్నొక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. డాక్టర్ నన్ను పరీక్ష చేశారు. ఇంటికి వచ్చిన ఒక గంటలోనే నా పొత్తి కడుపు ఎడమవైపున సన్నని నొప్పి మొదలైంది. అది ఇంతింతై అంతై మరింతై నన్ను ఆసుపత్రిలో చేర్చింది. ఆ మరు సంవత్సరం ఆగస్టు 6న ఆసుపత్రి నుంచి 5వసారి మృత్యువుని జయించి ఇంటికి వచ్చాను. ఆసుపత్రిలో ఉండగా లవణం గారు ప్రతి నిత్యం అన్నం ఉపాహారం తీసుకుని ఉదయం సాయంత్రం వచ్చేవారు. నా మంచం, పరుపు, దుప్పటి సరిచేసి అక్కడున్న వాష్ బేసిన్లు శుభ్రం చేసేవారు. నాకు భోజనం వడ్డించి కంచం కడిగి నాతో కాలక్షేపం చేసేవారు. అక్కడ ఉన్నంతకాలం ఈ డ్యూటీకి ఒకనాడు కూడా భంగం కలగలేదు. నా పక్క మంచాల రోగులు మీ ఆయన ఎప్పుడు రాడేవమ్మా అంటూ అనుమానపు ప్రశ్న వేశారు నన్ను. రోజు ఇక్కడికి వచ్చి పనులు చేసేది మావారే అన్నాను. వాళ్ళు అవాక్కయ్యారు. ఎందుకంటే అక్కడికొచ్చే రోగుల భర్తలు ఇలా చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఈరోజు మనం స్త్రీ పురుష సమానత్వం గురించి హేమలత లవణం గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.